హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎంఎం ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి బఠానీ మిల్ మేకర్ల కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మిల్ మేకర్ని ఈ విధంగా 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. అలాగే బఠానీని ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా పెట్టుకున్న మిల్ మేకర్లని వాటర్ మొత్తం పిండేసుకొని ఈ విధంగా చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలిపి వేయించుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వేగాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది కదా. ఇప్పుడు ఇందులో ముందుగానే మిక్సీ పట్టుకున్న 1 కప్పు టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని మొత్తం బాగా ఆయిల్లో వేగే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా టమాటాని బాగా ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇదిగా ఉడికించి పెట్టుకున్న బఠానీని అలాగే వేయించి పెట్టుకున్న మిల్ మేకర్లని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఇందులో కారం యాడ్ చేసుకుందాం. కర్రీకి సరిపడా కారం, రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాం. చూసారా, ఈ విధంగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు యాడ్ చేసుకున్న వాటర్ దగ్గర పడే వరకు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం మన కర్రీ ఎంతవరకు కుక్ అయిందో. చూసారా, మన కర్రీలోంచి ఆయిల్ పైకి వచ్చింది కదా, అంటే మన కర్రీ కుక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో లాస్ట్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన మిల్ మేకర్లు బఠానీ కర్రీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.